64,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ నీ ఖర్చు పెట్టాం. జీడిపల్లి భైరవాని తిప్ప గాని, జీడిపల్లి పేరూరు గాని, గొల్లపల్లి రిజర్వాయర్ గాని, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ గాని, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి మారాల ప్రాజెక్టులు ప్రారంభించాం, పూర్తి చేశాం. రాయలసీమ వెనుకబడితనం పోవాలి, కరువు పోవాలనే సంకల్పంతో మనం ముందుకెళ్ళాం. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా, తమ్ముళ్ళు వినాలి, ఇక్కడే తమ్ముళ్ళు వినాలి. మీ ఉత్సాహం ఆకాశాన్ని అంటుతా ఉంది, సమయం తక్కువ ఉంది, మీరు కూడా దిగాలి, ఆ టవర్స్ లో ఉండే దిగాలి. అందరూ తమ్ముళ్ళు దిగాలి, అది కూలిపోతే మైకులు పనిచేయవు. దిగండి, మీకు కూడా దెబ్బలు తగులుతాయి. బంగారు తమ్ముళ్ళు దిగండి, దిగాలి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తమ్ముళ్ళు చెప్పండి, దిగాలి అని చెప్పండి. దిగండి, లేకుంటే దించండి, వాళ్ళని కాళ్ళు పట్టి లాగుతారు. ఇంకా దిగండి, దిగేయాల. 2 నిమిషాలు మీకు టైం, అందరూ దిగాలి. యువత మీకే దిగాలి. తమ్ముడు వినాల, దిగాలి. మీటింగ్ సక్సెస్ కావాలి, ఆవేశం ఉండాలి, ఆలోచన కూడా ఉండాలి. దిగాలి. నేను ఈ రాయలసీమలో ఉంటే ఆలోచించాను. నీళ్లు, హార్టికల్చర్ వేసే పండ్ల తోటలు, పెట్టుబడులు, విద్య, ఉద్యోగాలపైన శ్రద్ధ పెడితే ఈ రాయలసీమకు పోటీ పడే ప్రాంతం భారతదేశంలో ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని నీళ్లు తెస్తే పెట్టుబడులు వస్తాయి. నేను ఈ కియా మోటార్స్ ఇక్కడికి తేవాలనుకున్నాను. నేను వాళ్ళని అడిగాను, మీరు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టమన్నాను. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము పరిశ్రమ పెడతాం, మీ మీద మాకు నమ్మకం ఉంది. నీళ్లు లేకుండా పరిశ్రమ ఎట్లా పెడతానంటే ఒకటే చెప్పాను, గొల్లపల్లి రిజర్వాయర్ ని పూర్తి చేస్తా, పరిశ్రమ పెట్టమని కోరాను. ఒక సవాలుగా తీసుకున్నాను. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ ని పూర్తి చేసి కియా మోటార్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు, ఈ ప్రాంతంలో మార్పు వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కియా మోటార్ రాకమునుపు ఎకరా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఎంత తమ్ముడు ఎకరా? 2 కోట్ల నుంచి 3 కోట్లు మనం ఉంటే 5 కోట్లు అయ్యేది. 50,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చాయా లేదా? మీ జీవితాలు మారాయా లేదా? ఇంకో పక్క ఇప్పుడే హెలికాప్టర్లో వస్తా ఉంటే చూసా, గొల్లపల్లి రిజర్వాయర్ చూసా, కియా మోటార్ మొత్తం ప్రాజెక్ట్ అంతా చూశాను, మనం తయారు చేసిన కార్లు చూశాను. ఇప్పటికి 12 లక్షల కార్లు ఇక్కడ తయారు చేసిన కార్లు దేశ విదేశాల్లో తిరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ మార్కు. అవునా కాదా? 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు
ఈ జిల్లా కోసం నేను ఒకటే ఆలోచించాను. నీటి కుంటలు తెచ్చాం, కాలువ పనులు చేశాం, లిఫ్ట్లు పెట్టాం, ప్రాజెక్టులు పూర్తి చేశాం. జీడి పల్లె దగ్గర రాత్రంతా పడుకొని సమీక్షలు చేసి నీళ్లు కరువు సీమలోకి పరిగెత్తేట్టుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఆలోచించాను, అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ రావాలి, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం రావాలి. ఇది వస్తే రైతులు బాగా పనిచేసుకోగలుగుతారు. అందుకే మీరు చూస్తే 90% ఇచ్చి ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల మీరు చూస్తే ఈరోజు హార్టికల్చర్ సాగుతో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ జిల్లాలో రైతాంగం బంగారు పండించే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో ఉండే పండ్ల తోటలన్నీ అనంతపూర్లో ఉన్నాయి. అనంతపూర్లో కూరగాయలు కానీ పళ్ళకు కానీ ప్రత్యేక డిమాండ్ ఉంది. దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ పండించిన పంటలు కూడా టేస్ట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇదే సమయంలో ఇక్కడ కియా మోటార్ తెచ్చాం. 5 ఏళ్లలో కియా మోటార్ వచ్చింది. అదే తెలుగుదేశం ఇంకొక 10 సంవత్సరాలుగా నుండుంటే మొత్తం ఈ రోడ్డంతా పరిశ్రమలు వచ్చేటి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అంతేకాదు ఈరోజు మీరు చూస్తే అటు నీళ్లు ఇటు పెట్టుబడులు, ఉపాధితో అనంతపురం కేస్ స్టడీ. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ ప్రాంతంలో చూస్తే ఎవరిది అభివృద్ధి ఎవరిది దోపిడీయో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు నాలెడ్జ్ సిటీ తీసుకొచ్చాడు. ఆయన ఉన్నప్పుడు సైన్స్ సిటీ అని పేరు పెట్టాడు. ఆ 2 కార్యరూపం వచ్చిందా? ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతుల భూములు పోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయని మీకు నమ్మకం ఉందా? అప్పటి నుంచి స్కీములన్నీ కూడా స్కాముల కోసమే రూపొందించారు. నాలెడ్జ్ హబ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. 4500 ఎకరాలు